ముందుగా ఈ వీడియో చూద్దాం. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2 GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకళ్ళ మీద ఉండి ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. దవకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం. పరిశుద్ధాత్ముడు పక్కకున్నట్టుగా చెప్పొచ్చు కదా దీనకు. పరిశుద్ధాత్ముడా గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. ఈ సాక్ష్యాలు కరెక్టా తప్ప అనేటువంటి విషయం మనం ఖచ్చితంగా అడ్రస్ చేద్దాం. అయితే అంతకంటే ముందు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చెప్పే ప్రతి సాక్ష్యము ఇతరులలో విశ్వాసాన్ని పెంచేటువంటి అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీని మనం చూసినా సరే, ఆవిడ యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి వార్తను వినిందట. ఇలాగ ఆయన స్వస్థపరుస్తున్నాడు, ఇలా అద్భుతాలు చేస్తున్నాడు అనేటువంటి టెస్టిమనీస్ ఇతరులు చెప్పడం విని ఆవిడ కూడా వచ్చే స్వస్థతను పొందుకుంది. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య ఫిజికల్గా లేకపోయినా ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్య ఉన్నాడు, మన మధ్య కార్యాలు చేస్తున్నాడు. విషయం ఏంటంటే, ఆయన పెద్ద పెద్ద అద్భుతాలు మాత్రమే చేస్తాడు, చిన్న చిన్న అద్భుతాలు చేయడు అనడం కరెక్ట్ కాదు. నానా విధములైన అద్భుతాలు ఆయన చేశాడని హెబ్రీ పత్రికలో మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు ఇలాగ డేటా అయిపోతే ప్రార్థన చేశాను, అద్భుత రీతిగా డేటా రీఛార్జ్ అయిందని, గ్యాస్ అయిపోతే ప్రార్థన చేశాను, అద్భుత రీతిగా దేవుడు గ్యాస్ సిలిండర్ ఇచ్చాడని, ఇలాంటివి దేవుడు చెయ్యడు అనుకోవడం మనం అంటే ఆయన ఎబిలిటీని మనం క్వశ్చన్ చేసినట్లు అవుతుంది. ఎవరి అవసరత కొలిది, విశ్వాసం కొలిది ఆయన కొన్ని కార్యాలు చేస్తాడు. కానీ ఇలాంటి సాక్ష్యాలు సోషల్ మీడియా ద్వారా క్రైస్తవేతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఫన్నీగా అనిపిస్తుంది. ఇలాంటి వాటిని బట్టి మనం వాళ్ళకు ప్రకటించేటువంటి సువార్తను కూడా సీరియస్గా తీసుకోకుండా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి బదులుగా మనం ఏం చేయొచ్చు అంటే, ప్రూవెన్ హీలింగ్ అండ్ మిరకల్స్ మన చర్చెస్లో జరిగినప్పుడు, అంటే థైరాయిడ్ ఉంది అని రిపోర్ట్ వచ్చింది, ప్రార్థన తర్వాత ఒకవేళ థైరాయిడ్ లేదని వచ్చింది అనుకోండి. క్యాన్సర్ ఉంది అని రిపోర్ట్ వచ్చింది, ప్రార్థన తర్వాత ఒకవేళ క్యాన్సర్ లేదని వచ్చింది అనుకోండి. ఇలాంటి వాటిని బిఫోర్ రిపోర్ట్, ఆఫ్టర్ రిపోర్ట్ తీసుకొని ఈ సాక్ష్యాన్ని చెప్పి సోషల్ మీడియాలో వీటిని మనం ప్రచారం చేయొచ్చు. అప్పుడు క్వశ్చన్ చేయడానికి క్రైస్తవేతరులకు అవకాశం ఉండదు, పరిశుద్ధాత్మ వరాలు లేవని చెప్పేటువంటి ఆత్మజ్ఞానులకు, దైవజ్ఞానులకు, వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం ఉండదు. కాబట్టి మెడికల్లీ ప్రూవెన్ హీలింగ్స్ని, ప్రూవెన్ మిరకల్స్ని మాత్రమే మనం సోషల్ మీడియాలో టెస్టిమనీస్గా షేర్ చేయాలి అనేటువంటి ఈ ఆలోచనని దయచేసి అందరం కూడా కన్సిడర్ చేద్దాం. మిగతా సాక్ష్యాలన్నింటినీ కూడా చర్చెస్లో చెప్పుకుందాం, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో చెప్పుకుందాం, చాలు. అయితే మనం మెడికల్ రిపోర్ట్స్ చూపించిన తర్వాత కూడా హీలింగ్ చేస్తున్నారు అంటే అప్పుడు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరిలో కూడా విశ్వాసం ఉండాలి అనేటువంటిది లేదు. ప్రతి ఒక్కరూ మన విశ్వాసాన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం లేదు.